బెంగళూరు హైవేకి 3 కిలోమీటర్ల దూరంలో మంచి ఎంప్లాయ్మెంట్ జోన్లో డిటిసిపి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ తీసుకొని వచ్చానండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు బ్లాక్ టాప్ రోడ్ ఫేసింగ్తో ఉంటుంది. ప్రాజెక్ట్ ముందు ఒకసారి రోడ్డు కూడా చూడొచ్చు. అలాగే ప్రాజెక్ట్ ముందు మనకు గ్రాండ్ ఆర్చ్ కూడా వచ్చింది. చుట్టూ కూడా మనకు ప్రహారీ గోడ కూడా వచ్చింది. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మనకు చెప్పేందుకు మనతో ఉన్నారు దామోదర్ సార్. సో సార్ని కూడా అడిగి ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. రోడ్డు ఫేసింగ్తో డిటిసిపి ప్రాజెక్టు చాలా బాగుంది. మంచి ఎంప్లాయ్మెంట్ జోన్లో ఉంది ప్రాజెక్టు. సో ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్పాలండి. లొకేషన్, ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉంది సార్? ఈ ప్రాజెక్ట్ వచ్చేసి బెంగళూరు హైవే NH44 నుంచి ఎగ్జాక్ట్లీ లోపలికి బ్లాక్ టాప్ రోడ్కి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది 29 ఎకరాస్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో వచ్చేసి 133 గజాల నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి. ప్రాజెక్టు స్పెషాలిటీ ఏంటంటే రాజాపూర్ రైల్వే స్టేషన్ అతి దగ్గరలో ఉంటుంది. ప్లస్ పోలపల్లి సెజ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ అని చెప్పేసి ఫార్మా సెజ్ దాదాపు అందులో 50,000 నుంచి 1,00,000 ఎంప్లాయ్మెంట్ ఉంది. ఇంకా పెరుగుతుంది ఆ సెజ్. ఆ సెజ్కు అతి దగ్గరలో ఉంటుంది. ప్లస్ వచ్చే రీజనల్ రింగ్ రోడ్డుకు ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఆ రింగ్ రోడ్డుకు ఈ సెజ్కు మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ మనకు చాలా కంపెనీస్ కూడా రాబోయే దగ్గరలో ఉంటుంది. అంతేకాకుండా బాల్నగర్ సెజ్ కూడా దాదాపు ఒక 2,500 ఎకరాల్లో సెజ్ అతి దగ్గర బాలనగర్ సెజ్కు రాజాపూర్ సెజ్కు దగ్గరలో ఉంటుంది. ప్లస్ వచ్చే రీజనల్ రింగ్ రోడ్డుకు దగ్గరలో ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ బాగా పెరగబోతుంది. ఈ ఏరియా అది హైట్ మీద ఉంటుంది. ప్లస్ హైవే కూడా దగ్గరలో అవుతుంది. కాబట్టి ఈ ప్రాజెక్టు చాలా బాగుంటుంది. సార్, ఈ ప్రాజెక్ట్కి చేరుకోవడానికి కనెక్టివిటీ ఏ విధంగా ఉంటుంది? ఆ లొకేషన్ హైలైట్స్ కూడా ఒకసారి చెప్పారు. కనెక్టివిటీ వచ్చేసి ట్రాన్స్పోర్ట్కి ఈజీ ఉంటుంది మేడం. ట్రాన్స్పోర్ట్లో భాగం వచ్చేసి బెంగళూరు హైవే జస్ట్ ఒక 3 మినిట్స్ డ్రైవ్లో ఇక్కడికి వచ్చేస్తాము. అలాగే ఎయిర్పోర్ట్ నుంచి మాత్రం మనము 35 మినిట్స్లో మనకు ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి రావచ్చు. తర్వాత మనకు రాజాపూర్ రైల్వే స్టేషన్ జస్ట్ ఒక 5 మినిట్స్ డ్రైవ్లో వచ్చేస్తాము. 10 మినిట్స్లో తర్వాత మనకు బాల్నగర్ రైల్వే స్టేషన్ కూడా రావచ్చు. తర్వాత జడ్చల రైల్వే స్టేషన్ కానీ, తర్వాత ప్రపోజ్ రింగ్ రోడ్ కూడా జస్ట్ ఒక 5 మినిట్స్ డిస్టెన్స్లో మనకు ఈ రావచ్చు. తర్వాత 15 మినిట్స్ డ్రైవ్లో NRSC నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ కానీ, తర్వాత పోలపల్లి సెర్చి కానీ ఒక 10 మినిట్స్ డ్రైవ్లో వెళ్ళొచ్చు. ఇక్కడికి వెళ్ళి మనకు అన్ని కనెక్టివిటీ విధంగా మనకు రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉంది, ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ప్లస్ రైల్వే కూడా ఉంది. మళ్ళీ వచ్చే రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ పక్క పొట్టి రైల్వే రింగ్ కూడా వస్తుంది. కాబట్టి మనకు రానున్న రోజుల్లో మంచి డెవలప్మెంట్ అయ్యే ఏరియా ప్రాజెక్ట్ అవుతుంది మేడం. సార్, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునే వాళ్ళ కోసం మీరేం చెప్తారండి? మేజర్గా మేడం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయ వాళ్ళకు కస్టమర్లకు నేను ఒకటే చెప్తాను. అతి దగ్గరలో మనకు పోలపల్లి సెజ్ ఫార్మా సెజ్ ఉంది. దాంట్లో దాదాపు 50,000 నుంచి 1,00,000 ఎంప్లాయ్మెంట్ ఉంది. ఇంకా పెరిగిపోతుంది. మళ్ళీ ఇటు పోతే మనకు బాల్నగర్ సెజ్ ఉంది. బాల్నగర్ సెజ్ కూడా దాదాపు అందులో 50 నుంచి 1,00,000 ఎంప్లాయ్మెంట్ ఇంకా రాబోతున్నాయి. ఎందుకు రాబోతున్నాయి అంటున్నా అంటే మన హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల ఉన్న కంపెనీస్ మొత్తం షాద్నగర్ కానీ, బాల్నగర్ కానీ, పోలేపల్లి ఇటు సైడు సెజ్లకు రాబోతున్నాయి. ఆ సెజ్లను ఇటు వచ్చినప్పుడు ఆ కంపెనీస్ ఆ సెజ్లకు వచ్చినప్పుడు కంపెనీస్ మొత్తము ఎంప్లాయీస్ కూడా హైదరాబాద్లో ఉన్న ఎంప్లాయీస్ మొత్తం ఇక్కడ షిఫ్ట్ అవుతారు. కాబట్టి ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిపోతుంది. అలా కాకుండా మనకు ఒక 4 to 4 కిలోమీటర్ దూరానే మనకు RRR రీజనల్ రింగ్ కూడా పోతుంది. ఆ రీజనల్ రింగ్ కూడా పక్క పొట్టి రైల్వే రింగ్ వస్తుంది. ఇవన్నీ అయ్యే వరకు ఒక మినిమం ఒక 5 to 10 ఇయర్స్ మినిమం పడుతుంది. కాబట్టి ఈ టైంలోపే మనకు ఎంప్లాయ్మెంట్ బాగా పెరుగుతుంది. ఇక్కడ తీసుకున్న వాళ్ళకు ఈ రోజు తీసుకున్న 13,000 మినిమం మనకు 40,000 to 50,000 అయ్యే ఛాన్సెస్ చాలా ఈజీగా ఉంది. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ జోన్ పెరుగుతుంది. ఒక ఏరియా డెవలప్ కావాలంటే మనం చెప్పుకున్న ముందు కనెక్టివిటీ ఈజీ ఉండాలంటే కనెక్టివిటీ చెప్పాను. తర్వాత ఎంప్లాయ్మెంట్ ఎక్కువ పెరగబోతుంది. ఎంప్లాయ్మెంట్ పెరిగినప్పుడు ఈ ఏరియా కూడా అలాగే డెవలప్మెంట్ అవుతుంది. సార్, ఈ ప్రాజెక్ట్లో మనకు డెవలప్మెంట్స్ ఏమేమి ఇస్తున్నారు సార్? ప్రాజెక్ట్ డెవలప్మెంట్ వచ్చేసి మేడం ఇది 29 ఎకరాస్ అని చెప్పాను కదా. మెయిన్ ఎంట్రన్స్ పెద్ద రోడ్ వచ్చేసి 60 ఫీట్, లోపలికి 40 ఫీట్ ప్లస్ 30 ఫీట్ రోడ్ ఉంటాయి. టోటల్ CC రోడ్సే ఇస్తున్నాము. అన్ని అలాగే కాకుండా మనము ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము. తర్వాత డ్రైనేజ్ కానీ, వాటర్ కనెక్షన్ కానీ, తర్వాత వాటర్ ట్యాంక్ కానీ అవి ఇచ్చేస్తున్నాం. మేజర్గా ఇందులో వచ్చేసి క్లబ్ హౌస్ ఇస్తున్నాం. క్లబ్ హౌస్లో వచ్చేసి 20 రూమ్స్ ఇస్తున్నాము. ప్లస్ ఒకటి మినీ ఫంక్షన్ హాల్ ఇస్తున్నాము. దాంట్లో అన్ని ఇండోర్ గేమ్స్ కూడా రాబోతున్నాయి. పెద్దగా ఉంది. మేజర్ వచ్చేసి అయితే ఇక్కడ ఇందులో ప్లాట్ తీసుకున్న వాళ్ళకు ఏమైనా చిన్న ఫంక్షన్ చేసుకోవాలంటే కూడా మినీ ఫంక్షన్ హాల్ ఉంది, చూడొచ్చు కూడా. అందులో 20 రూమ్స్ వస్తున్నాయి, స్విమ్మింగ్ పూల్ వస్తుంది, ఇండోర్ గేమ్స్ కూడా చాలా వస్తున్నాయి. చూస్తున్నారు కదా, ప్రాజెక్ట్ ఆల్రెడీ ఎంట్రన్స్ ఆర్చ్ కంప్లీట్ అయిపోయింది. వర్క్ నడుస్తుంది. ఇక్కడ మనకు రోడ్స్ కానీ ఇవన్నీ వితిన్ 6 monthsలో టోటల్ కంప్లీట్ చేసి ఇస్తాం కస్టమర్కు. క్లబ్ హౌస్ కూడా ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. టోటల్ కంప్లీట్ చేసి ఇస్తాం ఒక 6 monthsలో.
సార్ ఇందులో డెవలప్మెంట్స్ చూసుకున్నట్లయితే బాగానే ఉంది, క్లబ్ హౌస్ కూడా ఇస్తున్నారు, ఇండోర్ గేమ్స్ ఇట్లా చాలా సౌకర్యాలు కల్పిస్తున్నారు. సో ఇక్కడ ప్రైస్ ఏ విధంగా ఉందండి? మేడం ఇంత డెవలప్మెంట్ చేసి ఇన్ని మనకు ఎమ్యూనిటీస్ ఇచ్చి తర్వాత క్లబ్ హౌస్ ఇచ్చి కూడా మేము ఇక్కడ చూసి వేరే కొంచెం మా పక్కన వేరే ప్రాజెక్ట్ చూస్తే మినిమం 15,000 పైన ఉంది. మేము మాత్రం మా కస్టమర్లకు అందుబాటులో ఉండాలని చెప్పేసి ఓన్లీ 13,000 పర్ స్క్వేర్ యార్డ్స్ లాగా పెట్టాం. ఇందులో 133 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. ఓకే సార్. ఇందులో ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఏమైనా ఉన్నాయి? ఇందులో ఒకవేళ మనకు 1 year 2 years 2.5 years మన ఈఎంఐ కూడా ఆప్షన్ ఉంది మేడం. ఒకవేళ ఎట్ ఏ టైం కట్టుకునే వాళ్ళకు ఈఎంఐ ఆప్షన్ కింద కూడా వెళ్ళవచ్చు. సార్ కదా అండి, లొకేషన్ హైలైట్స్ కావచ్చు, ప్రాజెక్ట్కి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్స్ కావచ్చు, మొత్తం కూడా సార్ మీకు అర్థమయ్యేలాగా చెప్పారు. మరిన్ని పూర్తి వివరాలు మీరు ఏమైనా తెలుసుకోవాలి అనుకున్నా కూడా స్క్రీన్ మీద సార్ నెంబర్ ఇస్తున్నాము, సార్కి కాల్ చేయండి. ఒక్కసారి సైట్ విజిట్ చేయండి. ఇక్కడ మొత్తం చూసిన తర్వాత సార్తో మాట్లాడి మీ ఫ్యామిలీతో కూర్చొని మాట్లాడుకుని ఒక నిర్ణయం తీసుకోండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఏవైనా ఉంటే మీరు ప్రమోషన్ చేయించుకోవాలి అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. చాలా తక్కువ బడ్జెట్లో ప్రమోషన్స్ మేము చేసి పెడతామండి.